అది 2020 సంవత్సరం. కరోనా అప్పుడే దేశమంతా వ్యాప్తిస్తున్న సమయం. దానివల్ల ఎందరో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న రోజులవి. అందులో ఒక్కడే ఈ వంశీ. ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నా తనకంటూ ఒక ఫ్యామిలీ లేదు. తనకున్నదల్లా తన ఫోన్, తన ల్యాప్టాప్, ఇవే తన ప్రపంచం. మార్నింగ్ లేవడం, వర్క్ చేయడం, పడుకోవడం, తినడం, ఇవే తన జీవితం అయిపోయాయి. దేశంలో మొదటి విడత లాక్డౌన్ ఇవాళ్టితో ముగిసిపోయింది. అయినా కరోనా తీవ్రత తగ్గకపోవడంతో మరో 19 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించారు ప్రధాని. లాక్డౌన్ ను స్వాగతించిన విపక్షాలు పేదలను, నిరుద్యోగుల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. వ్యాప్తంగా లాక్డౌన్ ను మే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దీంతో మరో 19 రోజుల పాటు దేశంలో ఏంది ఇప్పుడు ఫోన్ చేస్తుండే? అమ్మా ఏం చేద్దాం, ఎందుకు ఫోన్ చేస్తున్నట్టు ఎత్తుదాం లేదు, మళ్ళీ పరేషాన్ అయితే. హలో వంశీ. మ్యామ్ హలో వంశీ, మనకి ఈరోజు వర్క్ ఎక్కువగా ఉంది, త్వరగా లాగిన్ అవ్వండి. మ్యామ్ 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 వీకెండ్ అని కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నా, మళ్ళీ ఆఫీస్ టెన్షన్స్. ఈ కంపెనీ ఎప్పుడు ప్రశాంతంగా ఉంది కదా. చా, ఈ వర్క్ ప్రెషర్తో మైండ్ మొత్తం దొబ్బుతుందిరా.
హలో, వంశీ రూమ్ రెంట్ ఎప్పుడు కడతావు ఇంకా? కడతలేడు సార్. జాబ్ పోయింది, ఈఎంఐ ఎలా కట్టాలి? వంశీ రూమ్ రెంట్ ఎప్పుడు కడతావు ఇంకా? ఏం తమ్మి పైసలు ఎప్పుడు ఇస్తావు? ఎన్ని రోజులు రావాలి పైసల కోసం? ఈఎంఐ ఎలా వంశీ రూమ్ పైసలు ఎప్పుడు ఇస్తావు? ఈఎంఐ ఎలా వంశీ రూమ్ పైసలు ఎప్పుడు ఇస్తావు? మనం చూసింది ఒకే ఒక స్టోరీ, కానీ ఈ స్క్రీన్ వెనకాల ఇలాంటివి కొన్ని వేలల్లో ఉన్నాయి. 2020 ఐటీ ఇండస్ట్రీకి అదొక బిగ్గెస్ట్ క్రాప్. అప్పట్లో లక్షల మందికి పేయింగ్ స్లిప్స్ ఇచ్చి పంపేశారు. ఒక రాత్రిలోనే జాబ్స్ పోయేవి. ఇక ఉన్న వాళ్ళకైతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే మాటే లేదు. సండే లేదు, వీకెండ్ లేదు. ఆ బెడ్రూమే ఒక ఆఫీస్ క్యాబిన్ అయిపోయేది. ఆ ల్యాప్టాప్ స్క్రీన్ వెనుక ఎంతోమంది మెంటల్ స్ట్రెస్తో కన్నీళ్ళు పెట్టుకున్నారో ఎవ్వరికీ తెలియదు. కంపెనీ ఇచ్చే టార్గెట్లు, డెడ్ లైన్ల మధ్య ప్రాణం అనే అల్టిమేట్ డెడ్ లైన్నే మర్చిపోయారు. బాస్, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆఫీస్కి నువ్వు జస్ట్ ఒక ఎంప్లాయీ ఐడి మాత్రమే, కానీ నీ ఫ్యామిలీకి నువ్వే వాళ్ళ ప్రపంచం. పని కోసం ప్రాణాన్ని పణంగా పెట్టొద్దు. జాబ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ జాబ్ ఈజ్ నాట్ లైఫ్. ప్లీజ్ ఆలోచించండి.